హలో అండి అందరికీ. రీసెంట్‌గా సీఎం చంద్రబాబు నాయుడు గారికి సుప్రీంకోర్టులో ఒక భారీ ఊరటైతే లభించడం అయితే జరిగింది. అదెలానంటే, మీ అందరికి ఐడియా ఉంది గదా! గతంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద కొన్ని కేసులైతే నమోదు చేయడం జరిగింది. ఏదైతే స్కిల్ కుంభకోణం చేశారు అని జెప్పేసి, చాలా ప్రభుత్వ ధనాన్ని వృధా చేశారు, అవినీతి చేశారు అని జెప్పేసి ఆయన మీద కేసులైతే నమోదు చేయడం జరిగింది. తర్వాత ఆయన జైలుకి వెళ్లారు. తర్వాత ఆయనకి బెయిలొచ్చింది. ప్రస్తుతం ఆయన బెయిల్ మీద బయటున్నారనమాట. అయితే ఈ కేసులలో రీసెంట్‌గా కొంతమంది ఎవరైతే వైసీపీకి సంబంధించిన న్యాయవాదులు సుప్రీంకోర్టుని ఆశ్రయించడం జరిగింది. ఎందుకు వాళ్ళు సుప్రీంకోర్టుని ఆశ్రయించడం జరిగింది అంటే, ఇప్పుడు సీఐడీ అనేది సీఎం చంద్రబాబు నాయుడు చేతిలో ఉంది కాబట్టి, ఈ కేసులు ముందుకెళ్ళవు. ఎందుకంటే ఆయన మీద విచారణ జరుపుకోవడానికి ఆయన అంత ఆసక్తి చూపరు కాబట్టి, ఈ సందర్భంలో ఈ కేసుని సీబీఐకి బదిలీ చేయాలి. సీఐడీ నుంచి సీబీఐకి బదిలీ చేయాలి అని చెప్పేసి కొంతమంది న్యాయవాదులు సుప్రీంకోర్టుకి అప్రోచ్ కావడం జరిగింది. అయితే సుప్రీంకోర్టుకి అప్రోచ్ అయితే అక్కడ ధర్మాసనం వీళ్ళ మీద తీవ్ర స్థాయిలో ఆగ్రహం అయితే వ్యక్తం అయితే చేయడం అయితే జరిగింది. ఏంటంటే, మీ ముందు ఈ బెయిల్‌లు, ఈ కేసుల విషయం గురించి కాదు, ప్రజలకి మంచి చేయాలని చెప్పేసి ఇప్పుడు సీఐడీ ఆ కేసుని విచారణ చేస్తుంది కదా! ఇప్పుడు సీబీఐకి బదిలీ చేయాల్సిన అవసరం ఏముందని చెప్పేసి ధర్మాసనం ఎవరైతే ఈ పిటిషన్‌లు వేశారో, వైసీపీ తరపున పిటిషన్‌లు వేశారో, వాళ్ళ మీద తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం అయితే చేయడం జరిగింది. ఇంకొకసారి ఇలాంటి పిటిషన్‌లు గనుక మీరు తీసుకొస్తే మీ మీద జరిమానాను కూడా ఏస్తామన్నట్లుగా సుప్రీంకోర్టు ఆగ్రహించడం జరిగింది. యాక్చువల్లీ ఏంటి అంటే, ఇది ఒక రకంగా సీఎం చంద్రబాబు నాయుడు గారికి భారీ ఊరట అనమాట. ఎందుకంటే ఒకవేళ గనుక ఆయన మీద కేసులు సీబీఐకి బదిలీ చేశారనుకోండి, సీబీఐ పక్షపాతం లేకుండా విచారణ చేస్తే ఆయనకి ఇబ్బంది ఎదురైతది కాబట్టి, ఇలాంటి సందర్భంలో సీఐడీ దగ్గర ఉంటే అధికారంలో ఆయన ఎన్ని రోజులు ఉంటారో అన్ని రోజులు కూడా ఈ కేసు ముందుకు వెళ్ళదని చెప్పేసి మనమైతే అర్థం చేసుకోవచ్చు. ఒక రకంగా ఏంటి అంటే, ఇది చంద్రబాబు నాయుడు గారికి ఒక గుడ్ న్యూస్ లాంటి పరిణామం అనమాట. అయితే ఈ యొక్క